హాయ్ గైస్, మేము ఇవాళ ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. గెస్ వేర్? ఎక్కడికి వెళ్తున్నాం అని మమ్మల్ని అడుగు. ఎక్కడికి వెళ్తారు అదే చూపించాను. ఎక్కడ చెప్పు అసలు. మొబ్బుంది. సో నేను చెప్తాను ఎక్కడికంటే మేము ప్రెసెంట్ ఇప్పుడు మైసూర్లో ఉన్నాము. సో వీఆర్ హెడింగ్ టు చిక్మంగళూరు అనమాట. వెయిటింగ్, ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అసలు మేము అనుకుంది 2 కల్లా స్టార్ట్ అవ్వాలని. ఇప్పుడు టైం చూస్తేనేమో 3:25 అయింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలు నేను ఫస్ట్ అఖిల్కి చెప్పాను అనమాట, మనం 3కి 4కి స్టార్ట్ అవుదామని. కాదు సన్ రైజ్ చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి అని చెప్పి అమ్మాయిలే ఫాస్ట్ గా మేము రెడీ అయ్యాం. ఫాస్ట్ గా వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. సన్ రైజ్ చూడాలని చెప్పి ఖచ్చితంగా 2కి స్టార్ట్ అవ్వాలన్నాడు. మేము 2:30 కల్లా రెడీగా ఉన్నాము. సర్లే అటు ఇటు అవ్వచ్చులే లేట్ అని చెప్పి 2:30 కల్లా రెడీ ఉండే. వీళ్ళందరూ పడుకొని ఉన్నారు, అసలు లేవలేదు. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంది పొద్దున్నే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత 3:25 అయిపోయింది. 3:30 అవుతుంది, 4 అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి. వాట్ ఇస్ దిస్? ఏంటమ్మా ఇది? వెయిటింగ్ ఇంకా రాలా. అమ్మాయిల కన్నా దారుణం. నార్మల్గా అమ్మాయిలు లేట్ చేస్తారు అనుకుంటాం కానీ నువ్వు రా ఫాస్ట్ చెప్తా. ఇంకా రాలా. టైం వచ్చేసి 3:45. A few moments later. ఓన్లీ ఒక్కరే వస్తున్నారేంటి మిగతా వాళ్ళు? వెళ్ళి వాళ్ళేరి 2000 years. One eternity later. సో అలా స్టార్ట్ అయ్యామన్నమాట. టైం వచ్చేసి 5 అయిపోయింది. సో వి స్టార్టెడ్ విత్ డివైన్ వైబ్స్. హలో అగైన్. సో మేము ఒక 50-60 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకా ఉందన్నమాట వెళ్ళాల్సింది. ఇంకొక 130 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ మేము ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. పక్కనే టీ స్టాల్ ఉంటే మా వాళ్ళందరూ టీ తాగారు. నేను టీ కాఫీ తాగాను కాబట్టి టీ బూస్ట్ తాగా. సో అలా చిక్మంగళూరు రీచ్ అయిపోయాము. అసలు వ్యూ ఎంత బాగుందంటే మొత్తం అసలు మౌంటైన్స్, ట్రీస్, బర్డ్స్తో అలా సరౌండ్ అయి ఉన్నాము. క్లైమేట్ వచ్చేసి కొంచెం సన్నీగా ఉన్న అసలు వ్యూ ఇస్ ఆన్ పాయింట్. ఇంకా మా బెంగళూరు ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు మాతో. వాళ్ళు ఇక్కడ ఒక విల్లాలో స్టే చేస్తున్నారు. సో వాళ్ళు మీట్ అవుదామని వచ్చాము. అసలు ఈ విల్లా చాలా ఎస్థెటిక్గా ఎంత బాగుందో. ఇంకా అలా అందరం కలిసి స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి బాబా బుడంగిరి వ్యూ పాయింట్. సో ఇంకా ఆ ప్రాసెస్లో మేము అలా వెళ్తూ ఉన్నాము. పక్కనే మాకు ఇక్కడ ఒక వెజ్ హోటల్ కనిపించింది. అక్కడ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ ఆగామన్నమాట. హాయ్ గైస్, ఇప్పుడు మేము ఒక వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. సో చూడండి మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా. సో గణేష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ 23 కిలోమీటర్స్ తీసుకుంటుంది. వీళ్ళు మా ఫ్రెండ్స్.
శ్రీహరి, అఖిల్, నరేంద్ర, తేజ, బిందు, పావని. మేము చెప్పా హాయ్, దిస్ ఇస్ అఖిల్. అఖిల్ నువ్వు తీసుకో మామ, చూపివా నువ్వు చెప్తే దిస్ ఇస్ అఖిల్ అని. గణేష్ చాలా సిన్సియర్ గా డ్రైవ్ చేస్తాడు, అఖిల్ ఇట్లా దగ్గరికి చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. ఇంకా అలా ఘాట్ రోడ్ అయితే రీచ్ అయ్యాము. అలా వెళ్తున్నాం, మొత్తం అసలు పెద్ద పెద్ద ట్రీస్తో అలా మధ్యలో మా చుట్టాలు సరౌండ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. రోడ్ అయితే అసలు చాలా నేరోగా, చాలా కర్వ్స్ వచ్చి కొన్ని చోట్ల అయితే భయం వేసింది, అంత నేరోగా ఉంది రోడ్. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫైనల్గా అయితే చిక్మంగళూరు యొక్క హైయెస్ట్ జిప్ లైన్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. జిప్ లైన్ నెక్స్ట్ పావని Quick. Yes. Sit down easily. Just bend your knees. Ready? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. पता रहे ना किसी का यही कहे ये पल जिंदगी का के खुद गर्ज सी ख्वाहिश लिए बेसास भी हम तुम जिए गुलाबी गुलाबी समा सूरज डूबा है यारों तो घुट नशे के मारो रास्ते भुला दो सारे घर बार के सूरज डूबा है यारों तो घुट नशे के मारो गम तुम भुला दो सारे संसार के. ఇంకా ఇక్కడ పక్కనే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా అంటే ఇంకా అది చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా దారిలో తినాలనిపిస్తూ ఇక్కడ పక్కన ఆగామన్నమాట. ఇక్కడ పక్కన ఫుడ్ స్టాల్స్ లాగా ఉన్నాయి, ముంత మిక్చర్, ఫ్రూట్స్ ఇలా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి తింటున్నాము. చాలా క్లియర్ స్కై, సూర్యుడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెవంట కోటింగ్. అబ్బా సూపర్. కాసేపు లోన్లీ ఫీల్ అవుతాం. లోలో ఏకాంతం నా చుట్టూ వల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. బాగానే ఎక్స్ట్రా అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది అంటే అమలాపురం, అంటే అంటే ఇచ్చాపురం, నీలకట్టి నాగదారు ఆంధ్రాజన, అంటే అమలాపురం, అంటే ఊగేజన, అంటే ఎత్తుపురం, పజారి పజారి దేవుడా. ఇంకా అలా వెళ్తూ మధ్యలో ఒక హాల్ట్ తీసుకున్నాము, ఇంకా ఏదో ఒక రిఫ్రెష్మెంట్స్ లాగా.
ఫుల్ సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. ఫుల్ ఫైర్. చక్కెరేసావా ఏముంది. ఇంకా ఇక్కడే పక్కన స్ట్రీట్ ఫుడ్ అంటే అందరం ఆగామన్నమాట. మాల్ అందరూ ఇంకా మంచూరియా తింటున్నారు. ఇంక తినేసి ఇంకా అందరం రిటర్న్ స్టార్ట్ అవబోతున్నాం. ఒక 2 hours అవేలో ఉన్నామన్నమాట. ఇంకా అలా మైసూర్ అవుట్స్కట్స్కి రీచ్ అయ్యామో లేదో కార్ అనేది ట్రబుల్ ఇచ్చింది. ఇంకా మామూలు పుష్ చేస్తున్నాం. ఫైనల్గా మైసూర్ అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము.